అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈ రోజు వీడియో రెసిపీ వీడియో కాదండి, ఒక డిఐవై వీడియో చూపించబోతున్నాను. డైలీ మనం వాడుకునే హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా, వాటిని డిజైనర్ క్లిప్స్గా ఎట్లా మార్చుకోవాలో చూపిస్తాను. వీటి కోసం మన ఇంట్లో ఉన్న పాత క్లిప్లైనా లేదంటే ప్లెయిన్ క్లిప్లైనా యూజ్ చేయొచ్చు. మరి అవి ఎలా చేయాలో ఏంటో మీకు కూడా చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నేను ఇక్కడ ముందుగా ప్లెయిన్గా ఉన్న బ్లాక్ కలర్ క్లిప్స్ సెలెక్ట్ చేసుకున్నానండి. దానికి సిల్వర్ కలర్ కుందన్స్, అలానే ఫెవిక్విక్ది గ్లూ సెలెక్ట్ చేశాను. ఫస్ట్ మనం గ్లూ పెట్టేసుకోవాలండి. డిజైన్ అనేది మన ఇష్టము, మన ఐడియా ఎలా అయినా చేసుకోవచ్చు. నేను ఫస్ట్గా ఇక్కడ ఫ్లవర్ కుందన్స్ తీసుకున్నాను కాబట్టి మధ్యలో కూడా ఫ్లవర్ షేప్ వచ్చేటట్టుగా స్టిక్ చేస్తున్నాను. జస్ట్ ఫ్లవర్ షేప్లో వచ్చేటట్టుగా అరేంజ్ చేసుకోవటమేనండి వాటిని. చూసారు కదా, ఫ్లవర్ షేప్ వచ్చేసింది కదా. ఇంకొంచెం డిజైన్ యాడ్ చేసానికి నేను సైడ్ కూడా గ్లూ పెట్టేసుకుంటున్నాను మొత్తము. ఈ సైడ్ కూడా నేను ఈ కుందన్సే వాడుతున్నానండి. ఇక సిల్వర్ కుందన్ వాడాలనే ఏం లేదు, మన ఇష్టం. మన దగ్గర ఏ కలర్ ఉన్నా వేసుకోవచ్చు, లేకపోతే మన శారీ మ్యాచింగ్ కలర్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ క్లిప్ మొత్తం సిల్వర్ కుందన్సే యూజ్ చేస్తున్నాను. అయిపోయిందండి ఒక క్లిప్. జస్ట్ నాకు ఇది రెడీ చేయడానికి జస్ట్ 5 minutes పట్టిందండి. ఇప్పుడు ఇంకొక క్లిప్ తీసుకున్నానండి. దీనికోసం నేను ఫ్రేమ్ కుందన్స్ తీసుకుంటున్నాను, సిల్వర్ కలర్వి. దీనికి కూడా సేమ్ అలానే మధ్యలో గ్లూ పెట్టేసుకొని ఆ ఫ్రేమ్ కుందన్స్ పెట్టుకోవాలండి. ఫ్రేమ్ కుందన్స్ అనేవి కొంచెము వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్లూ కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి మనము. ఈ హెయిర్ క్లిప్స్ అనేవి మనము రెగ్యులర్గా మనం శారీస్కి, డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్గా చేసుకోవచ్చు. లేదంటే అన్నిటికీ సెట్ అయ్యేటట్టు గోల్డ్, సిల్వర్ కలర్లో కూడా రెడీ చేసుకోవచ్చు అండి. మనం ఇక్కడ వాడే గ్లూ కూడా మంచి గ్లూ అయి ఉండాలండి. ఫ్యాబ్రిక్ గ్లూ కనుక వాడితే వాటర్ టచ్ అయినప్పుడు మొత్తం పోతాయి. అందుకని నేను అది వాడలేదు, ఫెవిక్విక్ తీసుకున్నాను. ఇప్పుడు మూడో క్లిప్ చూపిస్తున్నానండి. దీనికోసం నేను స్టోన్స్ తీసుకుంటున్నాను. కింద బేస్ ఫస్ట్ స్టిక్ చేశానండి, దానిపైన మళ్ళీ గ్లూ పెట్టుకుంటా దాని మీద నేను స్టోన్స్ స్టిక్ చేస్తున్నాను, మొత్తము స్టిక్ చేసేస్తున్నాను. ఈ క్లిప్లు మనం ఇంట్లోనే జస్ట్ 5 minutesలో తయారు చేసుకోవచ్చు అండి. ఇవే మనం షాప్లో కొనాలంటే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కదా. అయిపోయిందండి మూడో డిజైన్ కూడా. ఇప్పుడు నేను 4th డిజైన్ చూపించబోతున్నాను. దీనికి నేను గ్రీన్ కలర్ కుందన్స్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఇందాక 3 క్లిప్లు కొంచెం హెవీగా చేశాను కాబట్టి ఈసారి సింపుల్గా తయారు చేస్తున్నాను. దీనికి గ్రీన్ కలర్ కుందన్స్, అలానే సిల్వర్ కలర్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. కుందన్సే కాదండి, మనం పర్ల్స్తో చేసుకోవచ్చు, స్టోన్స్తో, గోల్డ్ కలర్ బీడ్స్తో, వేటితో అయినా తయారు చేసుకోవచ్చు. నేను సెంటర్లో గమ్ పెట్టేసుకొని గ్రీన్ కలర్ కుందన్స్ని దీన్ని కూడా ఒక ఫ్లవర్ షేప్లో పెట్టేసుకుంటానండి. చూడండి ఎలా వచ్చిందో డిజైన్. మన ఇష్టం అండి, డిజైన్ అనేది మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. ఈసారి నేను స్టోన్ లేస్ తీసుకున్నానండి. దీన్ని 4 స్టోన్స్ వచ్చేటట్టుగా కట్ చేసుకుంటున్నాను. హెయిర్ క్లిప్ తీసుకొని నేను ఫస్ట్ గ్లూ పెట్టేసుకున్నానండి. పెట్టేసుకుని దాని మీద
కట్ చేసుకున్న స్టోన్ లేస్ని డైమండ్ షేప్ వచ్చేటట్టుగా స్టిక్ చేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ గ్లూ పెట్టుకొని అక్కడ కూడా మళ్ళీ నేను అవే స్టోన్స్ని అంటిస్తున్నాను. ఇంకా మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి నేను గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకున్నానండి. దీనికి కలర్ హెయిర్ క్లిప్స్ కూడా వాడుకోవచ్చు, కానీ నేను ఎక్కువగా రెగ్యులర్గా బ్లాక్ కలర్ యూజ్ చేస్తాను కాబట్టి నేను ఆ క్లిప్స్ని తీసుకున్నానండి. చూసారా, రెడీ అయిపోయింది ఇది కూడా. వీటన్నిటిని కంపల్సరీగా 24 hours మనము అట్లా డ్రై చేసేయాలని, కదిలించకుండా వదిలేయాలి. అలా 24 hours ఉంచితే కనుక ఇంకా అవి ఊడిపోవండి, చాలా గట్టిగా స్టిక్ అయిపోతాయి. చూసారా డిజైన్స్ ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో. వీటిని మనం షాప్లో కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. ఇట్లా మనం ఇంట్లో రెడీ చేసుకుంటే, అవన్నీ రెడీ చేయడానికి నాకు జస్ట్ 15 minutes పట్టిందండి. ఇదే